మేమంతా సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్కుమార్ మనకు అందిస్తారు. ఓటు రాజ్కుమార్. ఎమ్మిగనూరు మొత్తం కాన్స్టిట్యూన్స్ అంతా కూడా మొత్తం జన సందోహమే కనబడుతోంది. సో మనం ఇప్పుడు సభా ప్రాంగణానికి దగ్గరగా ఉన్నాము. సో చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 5 సంవత్సరాలు మాకు సేవ చేశాడు, మేము ఇప్పుడు ఆయనకు సేవ చేస్తామనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది ఆలూరు సార్, కర్నూలు డిస్ట్రిక్ట్ ఆలూరు నుంచి వచ్చినాము. మేము సిద్ధం, మా కర్నూలు జిల్లా సిద్ధం అనే నినాదంతో వచ్చినాము. ఎందుకు జగన్ అంటే అంత మీకు ఇష్టం సార్? జగన్ అంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా అభివృద్ధి చేసినాడు. సంక్షేమ పథకాలు అయితేనేమి, పేద పలుగు బలహీన వర్గాలకు అయితేనేమి, తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లిం వాళ్ళందరికీ కూడా సరి సమానమైన న్యాయము, అది సామాన్య ప్రజలకైతేనేమి, జెడ్పీటీసీ ఎంపీటీసీ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి మంత్రి స్థాయి వరకు అందరికీ సరి సమానమైన న్యాయం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత జనము ఈ ఎమ్మిగనూరు కాన్స్టిట్యూన్సీ లో మేము సిద్ధం, మా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే నిదానంతోన ఇక్కడ వచ్చినారు. 175కి 175, వై నాట్ 175 అనే నిదానం జగన్మోహన్ రెడ్డి ఏమైతే ప్రకటించినాడో దాన్ని తూచా తప్పకుండా ఈ ప్రజలు అమలు చేస్తారని మా కర్నూలు జిల్లా ప్రాంతం నుంచి మేమంతా కూడా కోరుతున్నాము. మేము సిద్ధం అంటున్నారు, మీరు మేము సిద్ధం, మీరు మేము సిద్ధం. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మీకు? మాకు సంక్షేమ పథకాలు కానీ, ఏదైనా అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, 45 ఏళ్ళు వైఎస్ఆర్ పెన్షన్లు అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయా పిల్లలకి? పెట్టుకో పొద్దునే తెల్లవారు 6 గంటలకే పెన్షన్ ఇవ్వడం కానీ, సంక్షేమ పథకాలు అన్ని డెవలప్మెంట్ కానీ అందరూ పర్ఫెక్ట్ గా జరగడానికి మేము సిద్ధంగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం, మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కూడా సిద్ధం. 175 గెలుస్తారా? ఎందుకంత జగన్ అంటే మీకు అభిమానం? అభివృద్ధిలో ఆరోగ్యశ్రీలో ప్రతి ఇంటికి పేద బలహీన వర్గాలకి ప్రతి సంవత్సరానికి 1,70,000 సంక్షేమ పథకాల ద్వారా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. జగన్ రెడ్డిది. ప్రతి అమ్మఒడి అందరు కలిపి ఒక గుంపు కట్టి వస్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఏకైక చక్రవర్తి ఎంత మంది వచ్చినా, దుష్ట చతుష్టలు వచ్చినా ఇక్కడ ఉండేది అర్జునుడు, ఇక్కడ ఉండేది అభిమన్యుడు కాదు, అర్జునుడు. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? అర్జునుడు గెలుస్తాడు. అర్జునుడు వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇక్కడ నుంచి? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంత ఇష్టం అంటే ఆయనకు మీకు చేశాడని ఇష్టమా, ఇంకా చేస్తాడని? నేను ఉన్నాను అని చెప్పినాడు కదా సార్. ఉన్నాడా మీ పార్టీ మీ కుటుంబానికి? కళ్ళారా చూసినాం సార్ మేము. నాకు 2 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులు డబ్బులు పెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా నా కూతురు పేదవాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఉన్నాడు సార్. ఉన్నాడు సార్. సో మీరంతా సిద్ధమా? సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది. సిపిఎం, కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత వచ్చేసి కాంగ్రెస్, అన్ని పొత్తులు ఉన్నా కూడా సింహం సింగిల్ గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడం సార్. సింహం వేటాడుతుందా వాళ్ళని? ఈసారి సింహం సింహం వేటాడుతా, సింహం వస్తుంది. పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, అందరికి న్యాయం చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. 14 ఏళ్ళు సీఎం టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? 14 ఏళ్ళు సీఎం టీడీపీలో ఉన్నాడు కదా, ఏం చేసినాడు? ఇన్ని పథకాలు రాలేదు కదా. ఒక్కసారి సిగ్గుచేటి ఉండ టీడీపీ నాయకులకు పథకాలు అందినప్పుడు పోయి బంగారు కొట్టుకి నక్లెస్ చేసుకున్నాము, చైనా చేసుకున్నామన్నారు. సిగ్గుచేటి లేదా టీడీపీ నాయకులు కానీ అడుగుతున్నాను. రైట్ అండి. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో జగన్ జనంతో ఉంటాడు కాబట్టి, సో జనంగా మేము ఆయనతో పాటు ఉంటామని చెప్తున్న పరిస్థితి ఎమ్మిగనూరు సభ దగ్గర ఉంది. విడుదల కాంతితో రాజ్కుమార్ ఫర్ సాక్షి టీవీ.